శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. శుక్ర సంచారం ధనస్సు రాశిలో ఎటువంటి ప్రభావం చూపించబోతుంది, అసలు శుక్రుడు ఎటువంటి గ్రహం అనేది మనం చూద్దాం. శుక్రుడు జ్యోతిష్యరీత్యా ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇవ్వగలిగినటువంటి గ్రహం అన్నమాట. అంటే ఎవరైతే ఫిల్మ్ యాక్ట్రెస్లో కానీ లేకుండా ఉంటే ఫిల్మ్ యాక్ట్రెస్గా ఉండే రాజకీయ రంగంలోకి ప్రవేశించినటువంటి వారి మీద కూడా ఈ యొక్క శుక్ర గ్రహ ప్రభావం అనేది ఉంటుందన్నమాట. వారి జాతకరీత్యా కూడా ఉంటుంది. మరియు అలాగే యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నటువంటి వారు, అలాగే ఎవరైతే జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి చేరినటువంటి వారికి మీద కూడా శుక్రగ్రహ ప్రభావం అనేది ఉంటుంది. వైవాహిక జీవితంలో ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి ఒక ప్లానెట్గా చెప్పచ్చు అన్నమాట. అంటే శుక్రుడు మంచి స్థానంలో ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో ప్రశాంతమైన జీవితం అనేది కూడా ఉంటుంది. వైవాహిక జీవితంలో అరంబరకలు లేనటువంటి జీవితం అనేది ఉంటుందన్నమాట. శుక్రుడు సరైన స్థితిలో ఉన్నట్లయితే మంచి అనుకూలంగా ఉంటుంది. అలాగే శుక్రుడు కుజుడి యొక్క స్థానంలో ఉన్నట్లయితే వైవాహిక జీవితంలో ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంటుంది. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అన్నమాట. అంటే వివాహేతర సంబంధాలు పెట్టుకునే వారికి కూడా శుక్రుడు సరైన స్థానంలో లేనప్పుడు వివాహేతర సంబంధాలకు కూడా దారితీస్తూ ఉంటాడు అన్నమాట. అలాగే లవ్ ఫెయిల్యూర్స్ కూడా శుక్రుడు సరైన లేనప్పుడు లవ్ ఫెయిల్యూర్స్ని క్రియేట్ చేస్తాడు. అలాగే ఆత్మహత్యలు చేసుకోవటానికి, టెన్షన్ వాతావరణాన్ని కలిగించడానికి కూడా శుక్రుడు సరైన స్థానంలో లేనప్పుడు దశాంతర దశల్లో ఇక ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు శుక్రుడి యొక్క సంచారం, శుక్రుడు ఎటువంటి గ్రహము మనం చెప్పడం జరిగింది కదా. ఇప్పుడు శుక్రుడి యొక్క ప్రభావం అనేది ఇప్పుడు ధనస్సు రాశులకు మారినప్పుడు ద్వాదశ రాశుల మీద ఎటువంటి ఇంపాక్ట్ ఇవ్వగలుగుతాడు, అంటే ఎటువంటి ప్రభావం చూపించగలుగుతాడు అని చూద్దాం. దానికన్నా ముందు కొద్ది గ్రహస్థితి గురించి మనం చూసినట్లయితే గురువు వచ్చేటప్పటికి మేషంలో సంచారం చేస్తున్నాడు, అశ్విని నక్షత్రంలో కొనసాగుతున్నాడు అన్నమాట. రాహువు గురించి మనం చెప్పాలంటే రాహువు వచ్చేటప్పటికి మనకు రేవతి నక్షత్రంలో మీనరాశిలో ఉన్నాడు, కేతు వచ్చేటప్పటికి కన్యారాశిలో ఉన్నాడు, చిత్తా నక్షత్రంలో సంచారం జరుగుతుంది. అలాగే శని వచ్చినప్పటికీ శతభిష నక్షత్రంలో కుంభంలో సంచారం చేస్తున్నాడు అన్నమాట. అలాగే గురువు వచ్చినప్పటికీ అశ్విని నక్షత్రంలో మేషరాశిలో ఉన్నాడు, బుధుడు మూలా నక్షత్రంలో ధనస్సు రాశిలో, అలాగే కుజుడు కూడా ధనస్సు రాశిలో సంచారం చేస్తున్నాడు. రవి మకరంలోకి వచ్చేసి ఉంటాడు అన్నమాట. జనవరి 16వ తారీఖు వచ్చేటప్పటికి రవి మకరంలోకి వచ్చేసేస్తుంటాడు. ఇప్పుడు శుక్రుడు కూడా వచ్చేటప్పటికి తన మార్పు వచ్చేటప్పటికి ధనస్సు రాశిలోకి మారబోతున్నాడు అన్నమాట. ఈ యొక్క ప్రభావం అనేది ద్వాదశ రాశుల వారి మీద చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అన్ని రాశుల వారికి కొంచెం పాజిటివ్స్, కొన్ని నెగిటివ్స్ అనేవి ఉంటాయి. కాకపోతే మనం గోచార రీత్యా మనం గమనించినట్లయితే శుక్రుడికి వేదస్థానాలు అనేవి కూడా ఉన్నాయన్నమాట. 1, 3, 5, 7, 8, 9, 10 ఇవి వేదస్థానాలుగా కూడా చెప్పడం జరుగుతుంటుంది అన్నమాట. ఈ యొక్క స్థానాల్లో శుక్ర లగ్నాతుగా ఎక్కడైనా సరే వేరే గ్రహం ఉన్నట్లయితే సరైనటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వడం అనేది జరగదు. నా యొక్క వీడియోస్లో పాజిటివ్స్, నెగిటివ్స్ అనేది ఓపెన్గా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ మీకు ఉపయోగపడటం కోసం చెప్పడం జరుగుతుంది, వ్యూస్ పరంగా కూడా కాదు. ఎందుకంటే వ్యూస్ అనేవి ప్రామాణికం కాదన్నమాట. ఇప్పుడు మీకు నచ్చకపోయినా కొంచెం జాగ్రత్తగా ఉంటారు. అది మంచిది కాకపోతే మంచిది కాదు అని చెప్పడం జరుగుతుంది. మంచిది అయితే మంచిదిగానే చెప్తాను అన్నమాట. మీనరాశి వరకు వచ్చేటప్పటికి యోగకారకమైనటువంటి గ్రహస్థితిగానే గోచరిస్తున్నది. శుక్రుడు పూర్తి యోగాన్ని ఇవ్వకపోయినప్పటికీ వీరికి ఈ యొక్క రాశి వరకు వచ్చేటప్పటికి మకర సంక్రమణం అనేది యోగాన్ని ఇవ్వబోతుంది అన్నమాట. మకర సంక్రమణం ఏ విధంగా యోగాన్ని ఇవ్వబోతుంది అంటే ఈ యొక్క రాశి వరకు వచ్చేటప్పటికి మీనరాశి వారికి రవి లాభస్థానంలో, కుజుడు రాజ్యస్థానంలో ఉన్నాడు. వీరిద్దరి వల్ల వచ్చేటప్పటికి వీరికి మీనరాశి వారికి డబల్ బెనిఫిట్ అనేది నేను చెప్పాను అన్నమాట. అదే కంటిన్యూ అవుతుంది. ఈ యొక్క శుక్రుడు ఏడాన అవుతున్నాడు అన్నమాట. అంటే శుక్రుడు ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి భాగ్యస్థానంలో యోగాన్ని ఇవ్వడు. ఎప్పుడైతే జనవరి 18 తర్వాత ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి డబల్ బెనిఫిట్గా రాబోతున్నాడు. అంటే ఎక్కడికి రాబోతున్నాడు? ధనస్సులోకి రాజ్యస్థానంలోకి రాబోతున్నాడు అన్నమాట. అప్పటి నుంచి వీరికి అనుకూలమైనటువంటి ఫలితం అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాకపోతే ఇక రాశి వారు వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు గురవడానికి గల కారణకంగా కూడా శుక్రుడు కుజుడితో కలిసి ఉన్నప్పుడు జరుగుతుందన్నమాట. మరియు అలాగే ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ విషయాలను కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. అన్య స్త్రీతో కానీ అన్య పురుషుడితో కానీ మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. శుక్రుడు కుజుడు కాంబినేషన్ అనేది అంత యోగాన్ని ఇవ్వదు. ముఖ్యంగా వైవాహిక జీవితంలో కొన్ని మనస్పర్ధలను, టెన్షన్స్ క్రియేట్ చేసే విధంగా ఉంటుంది. కానీ ఫిబ్రవరి 5వ తారీఖు తర్వాత కుజుడు ఎప్పుడైతే ఈ రాశి వారికి లాభస్థానంలోకి వెళ్తాడో అత్యంత యోగకారకుడుగా మారతాడనమాట. అప్పుడు శుక్రుడి యొక్క ఎఫెక్ట్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. వీరికి ఉద్యోగపరంగా కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. కాకపోతే
శుక్రుడు నుంచి చతుర్థంలో ఎప్పుడైతే రాహుగ్రహ సంచారం ఉంటే వేదస్థానంగా కూడా చెప్పడం జరుగుతుంది అన్నమాట శాస్త్రంలో. కొంచెం పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వకపోయినా సరే అనుకూలంగానే ఉంటుందన్నమాట. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి రాహు ఈ యొక్క రాశి వారికి, మీనరాశి వారికి జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు కన్ఫ్యూజివ్ మైండ్ అనేది ప్రతి విషయంలోనూ కొనసాగుతుంది. అది స్త్రీలకి జరుగుతుంది, పురుషులకి జరుగుతుంది, విద్యార్థులకి జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి అంటే గురుగ్రహ అనుకూలత, అలాగే మెడిటేషన్ ఎక్కువగా చేయటం వల్ల తీసుకోవాల్సినటువంటి నిర్ణయాన్ని తీసుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ యొక్క రాశి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉందన్నమాట ఈ యొక్క నెల రోజులు. దానికి ముఖ్య కారణం రాహువు. దాంతోపాటు రాహు సరైన స్థానంలో లేనప్పటికీ రవి, కుజులు ఇద్దరు మంచి స్థానంలో ఉన్నందువలన ద్వాదశ రాశుల వారికి శుక్రగ్రహ సంచారం గురించి చెప్పడం జరిగింది. వేద దోషాలని కూడా చెప్పడం జరిగింది అన్నమాట. అంటే కొన్ని స్థానాల్లో మనకు గ్రహ సంచారం జరుగుతున్నప్పుడు దానికి తగినట్టుగా కొన్ని స్థానాల్లో వేరే గ్రహాలు ఉన్నప్పుడు అనుకూలించదు అన్నమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే మకర రాశి, మీనరాశి వారికి, అలాగే కుంభరాశి వారికి, ధనస్సు రాశి వారికి వేద స్థానాల్లో వచ్చేటప్పటికి వేరే గ్రహాలు ఉన్నాయి. అలాగే మిగతా స్థానాల్లో చూసినట్లయితే మనకు అలాగే మేషరాశి వారికి కూడా ఎక్కువ ఎఫెక్ట్ అనేది ఉంది. అలాగే దాని తర్వాత మనం చూసినట్లయితే కన్యారాశి వారి మీద కూడా ఎక్కువ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. తద్వారా కొంచెం ప్రభావం అనేది ఎక్కువగానే ఉంది. ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఎటువంటి ఫలితం వస్తుంది అనేది కూడా చెప్పడం జరిగింది. బాగలేకపోతే బాగలేదనేది చెప్పాను అన్నమాట, ఓపెన్గానే చెప్పాను. ఎందుకంటే జనాలు బాగుంది అని చెప్తే పాజిటివ్గా నాకు వ్యూస్ రావచ్చేమో, కానీ మీ యొక్క లైఫ్లో మీకు కొంచెం ఇంపాక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఎందుకంటే జ్యోతిష్యం అనేది నమ్మకం మీద ఉంటుంది, హానెస్టీ మీద ఉంటుంది. హానెస్టీ అండ్ నమ్మకం, నా మీద నమ్మకం అనేది వల్ల మీరు చూస్తున్నారు. కాబట్టి దాని గురించి నేను ఓపెన్గా చెప్పాను అంతే. సో దీనికి కావాల్సినటువంటి రెమెడీస్ ఏం చేసుకోవచ్చు? శుక్రగ్రహం సరిగా లేనప్పుడు లక్ష్మీదేవి ఆరాధన చేయటం అనేది సింపుల్ రెమెడీ అన్నమాట. అంటే మనం లక్ష్మీదేవిని ఫ్రైడేస్, శుక్రవారాల పూట అమ్మవారిని ఎక్కువగా కొలిచినప్పుడు మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా గోచరిస్తాయి అన్నమాట. అలాగే వాటితో పాటు ఫ్రైడేస్ లైట్ కలర్ డ్రెస్, ట్రాన్స్పరెంట్ డ్రెస్సెస్లో, ట్రాన్స్పరెంట్ అంటే వైట్గా లైట్ కలర్ డ్రెస్సెస్లో ఉన్నప్పుడు శుక్రుడి యొక్క ప్రభావం అనేది మనం పొందటం అనేది జరుగుతుంటుందని చెప్పి శాస్త్రం చెప్పింది అన్నమాట. అలాగే ఫ్రైడేస్ ముఖ్యంగా వచ్చినప్పుడు పెర్ఫ్యూమ్ అనేది ఎక్కువగా వాడాలి అన్నమాట. సుగంధ ద్రవ్యాలని దగ్గరగా ఉంచుకోవటం, మరి పెర్ఫ్యూమ్ని ఎక్కువగా వాడుతున్నప్పుడు ఎవరి జీవితంలో అయితే శుక్రగ్రహ సరిగా లేని వారు ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం అనుకూలమైనటువంటి పాజిటివ్ ఇంపాక్ట్ అనేది వారి జీవితంలో కూడా జరుగుతుందన్నమాట. శుక్రుడు జీవితంలో సరైనప్పుడు వైవాహిక జీవితంలో ఇంపాక్ట్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుందన్నమాట. దాని గురించి మళ్ళీ ఒక వీడియోలో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్వస్తి.